హలో అండి అందరికీ. ఏంటి లావణ్య కనిపియకుండా మాట్లాడేస్తుంది అనుకుంటున్నారా? సారీ అండి అందరికీ. టైం సెట్ అవ్వట్లేదు కొంచెం. అందుకని చెప్పి లైవ్‌లో మీ ముందుకొచ్చి మాట్లాడక చాలా డేస్ అయింది. ఒప్పుకుంటాను నాదే తప్పు. ప్లీజ్ అలానే ఇగ్నోర్ చేయకండి ఛానల్‌ని. ఎందుకంటే ఇప్పుడు నేను కనిపిస్తున్నాను. చూసారా? వచ్చేసా. సో, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడేం చూపిస్తున్నాను అంటే ఇంటి ముందు ముగ్గు వేశాను. ఎందుకు అంటే స్పెషల్‌గా ఆ రోజు చాలా డేస్ అయింది వీడియో షూట్ చేసి. దాదాపు ఒక 1 వీక్ అయిపోయిందనుకోండి. ఎందుకు అనంటే కుంకుమ పూజ చేశారనమాట టెంపుల్ దగ్గర. సో, అందులో పార్టిసిపేట్ చేశాను. అంటే లైక్ ఫస్ట్ టైం నేను ఇలా కుంకుమ పూజ చేయడము చాలా 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 మంచిగా అనిపించింది. నేను మాటల్లో చెప్పలేను. సో, మీలో ఎవరికైనా తెలవని వాళ్ళు ఉంటారు గదా! ఎలా చేస్తారు ఏంటి అనేది. సో, దానికోసం అయితే వీడియో షూట్ చేశాను. చిన్న చిన్న క్లిప్స్ మీకోసం. మీకోసం ఇంత చేశాను కదా! నా కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేరా ప్లీజ్? అయినా నేను చెప్పాలా ఏంటి? మీరు చేసుకుంటారు నాకు తెలుసు. సరే అయితే వీడియోలోకొచ్చేస్తే చెప్పాను కదా! ఇక్కడైతే కుంకుమ పూజ చేస్తున్నారు. సో, టెంపుల్ దగ్గరే అన్నీ ఇచ్చారనమాట. ఆహ్, 2 తమలపాకులు, గాజులు, అక్షింతలు, అమ్మవారి ఫోటో, పువ్వులు, పసుపు గణపతి, పసుపు కొమ్ము అండ్ ఒక ఖర్జూరము, 2 వక్కలనమాట. కుంకుమ ప్యాకెట్ మనం తీసుకెళ్ళాలి. సో, అంతే. ఇంకా నైవేద్యంగా మీరు బనానా అంటే ఫ్రూట్స్ కానివ్వండి, ఏమన్నా ఫ్లవర్స్ అలాంటివి ఏమన్నా ఎక్స్‌ట్రా తీసుకెళ్ళాలి అనుకుంటే అది మీ ఇష్టం అనమాట. ఓకేనా? సో, ప్లేట్ అయితే కొంచెం పెద్దదిగా తీసుకోండి. అది యూజ్ అవుతది. నాకు తెలియక ఫస్ట్ టైమ్ కదా చిన్నది తీసుకెళ్ళాను. అందుకే మీకు చెప్తున్నా. పక్కన బౌల్‌లో నేను ఫ్లవర్స్, కుంకుమ ప్యాకెట్ అవన్నీ పెట్టుకున్నాను. సో, దానికోసం మీరు కూడా ఒక బౌల్ తీసుకెళ్ళండి పెద్దది. ఇంకేమన్నా ఫ్రూట్స్ అలాంటివి తీసుకుంటే తీసుకోవచ్చు. సో, అంతే అనమాట. ఇంకా వాటర్ అది వేయడానికి రాగి చెంబు ఒకటి తీసుకోండి. అంతే ఇంకేముండదు. సో, సింపుల్‌గా చెప్పాను కదా! ఈవెన్ మనం తీసుకెళ్ళకపోయినా ప్రాబ్లమ్ ఏముండదు. బట్ ఆ చెంబు ఒక ప్లేట్ అనేది నీడ్ అనమాట. ఖచ్చితంగా ఉండాలి. సో, అమ్మవారిని నేనైతే ఇలా పెట్టుకున్నా చూడండి. జూమ్ చేసి చూపిస్తున్నా. అమ్మవారి దయ ఖచ్చితంగా మీపై కూడా ఉంటుంది. అయినా అందరి గురించి నాకు తెలీదు. బట్ నేనైతే ఒకటే అనుకుంటానండి. అందరూ బాగుండాలి. అందులో మనముండాలి. ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసిందే. కానీ నిజంగా ఫస్ట్ టైం నేనిలా పార్టిసిపేట్ చేయడము కుంకుమ అర్చనలో చాలా బాగా అనిపిచ్చింది. ముందు రోజు నైట్ వెళ్ళి నేను పంతులు గారి దగ్గర మా గోత్రనామాలు అవన్నీ ఇచ్చాననమాట. మా హస్బెండ్ నేము, ఫ్యామిలీ మెంబర్స్ నేమ్ అంతా అలా అనమాట. సో, కుంకుమ పూజ అయిపోయిన తర్వాత చూడండి ఇలా ఉంది. కానీ నేను ఆ రోజు ఉపవాసం ఉన్నాను కదా! సో, నా వల్ల అయితే కాలేదు. అసలు బాడీ మొత్తం షివరింగ్ వచ్చేసింది. కానీ అలాగే కొంచెం కంట్రోల్ చేసుకున్నాననమాట. అంటే చాలా డేస్ అయింది నేనిలా ఉపవాసం ఉండి. సో, ఇంకా బాబుకి ఫీడ్ చేస్తున్నా కదా! ఏం తినకుండా ఉండేసరికి బాడీ మొత్తం షివరింగ్ అయిపోయింది నాకైతే. నా వల్ల కాలేదు. చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట కుంకుమార్చన. ఫస్ట్ టైమ్ నాకు తెలీదు. కానీ ఈవెన్ అప్పుడు నా వల్ల కాలేదు. కానీ తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట. చాలా మనశ్శాంతిగా అనిపిచ్చింది. అంతే కదా ఎవరికైనా కూడా. సో, కొంచెం అంటే నాకు దాన్ని బట్టి అర్థమైంది. లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే టైంలో కొంచెం హార్డ్‌గా అనిపిస్తది. మనం భరించలేమేమో అనిపిస్తది. కానీ ఏదైతే అదయింది అని చెప్పి కొంచెం ఒక అడుగు ముందుకేసి చూడండి. హ్యాపీగా రీచ్ అయిపోతారు మీ గోల్‌ని. సో, ఆ రోజు నేను అర్చన చేసేటప్పుడు చాలా అంటే చెప్పాను కదా! షివర్ అయిపోయింది బాడీ మొత్తం. అంతా సఫర్ అయ్యాను. కానీ ఇంకా నా హస్బెండ్ కోసం చెయ్యాలని ఫిక్స్ అయిపోయి హ్యాపీగా చేసుకున్నాను. కుంకుమార్చన సౌభాగ్యం కోసమే కదా చేసుకుంటారు. సో, బాబుని పెట్టుకొని చూసారు కదా వీడియోలో. చిన్న బాబు యష్ అయితే స్కూల్‌కెళ్ళిండే. ఇంకా చిన్న బాబుని పట్టుకొని నేను చేసేసుకున్నాననమాట. కొంచెం రిస్క్ అనిపించింది ఆ రోజు బాబుని మెయింటైన్ చేయడం, అలాగే పూజ చేసుకోవడం. కానీ పర్లేదు. సో, మొత్తానికి కుంకుమార్చన అయిపోయిన తర్వాత ఇక్కడ టెంపుల్ లోపలికొచ్చి దేవుళ్ళని కూడా దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయి హ్యాపీగా తినేసినాననమాట. సో, వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా ప్లీజ్. సరే అయితే ఉంటాను.